ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండు. నా కుమారుడా, పాపము నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు ఒక ముఖ్య విషయం గురించి మనందరితో మాట్లాడుతుండు. పాపము నిన్ను ప్రేరేపింపగా అంటే ఖచ్చితంగా పాపము ఏ ఒక్క వ్యక్తినైనా ప్రేరేపించే అవకాశం ఉన్నది. పాపంకున్న నైజం ఏంది అంటే అనేక రకాలుగా పాపం ఒక మనిషిలోకి ఎంటర్ కావాలని అంటే ఆ మనిషిలోకి దూరాలని ప్రయత్నిస్తుంది. సామభేద దండోపాయాలు. మనము కొన్నిసార్లు పాపాన్ని ద్వేషించేవారిగా ఉంటాము, పాపాన్ని తిరస్కరించేవారిగా ఉంటాము, పాపం నుంచి వైదొలిగిపోయేవారిగా ఉంటాము. కానీ దుష్టునికి తెలుసు ఏ విధంగా ఆ యొక్క పాపంని ఏ విధంగా మనకు పట్టియాలనో దానికి తెలుసు. కాబట్టి అనేక రకాలుగా పాపము మనని ప్రేరేపించడం జరుగుతుంది. దావీదు జీవితంలో కూడా దావీదు చాలా పరిశుద్ధమైన జీవితం జీవిస్తాడు. కానీ అపవాది ఒకానొక సమయంలో ఎప్పుడు దుష్టుడు మన బలహీనతలను బట్టి మనని పాపం వైపు లాక్కెళ్ళాలని చూస్తుంటాడు. వెన్ వీఆర్ వీక్ అంటే కొన్నిసార్లు మనము బలహీన సమయంలో ఎప్పుడైతే ఉంటామో, బలహీన సమయంలో మనం ఉన్నప్పుడు మనకు ఆలోచించుకునే అవగాహన కొంచెం తక్కువ ఉంటుంది. బలహీన సమయంలో మనం ఉన్నప్పుడు కొంచెం మనకు ఆలోచించుకునే అవగాహన తక్కువ ఉంటుంది. అటువంటి సమయంలో దుష్టుడు మనని భయంకరంగా ప్రేరేపించడానికి ప్రయత్నిస్తుంటాడు. దుష్టుని పని ఒక్కటే, ఆ యొక్క మనిషిని ఏదో ఒక విధంగా ప్రేరేపించి పాపంనకు పట్టించాలన్నదే ఆ యొక్క దుష్టుని యొక్క చిత్తం. ఇక్కడ ఏమంటుంది చూడండి, పాపము నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోకు, దాంతో పోరాడు. దావీదు చూడండి, పాపము దావీదుని ప్రేరేపిస్తుంది. ఒకే ఒక్క మారు భయంకరంగా దావీదు జీవితంలో పాపము దావీదుని ప్రేరేపించడం జరుగుతుంది. దావీదుని పాపం ప్రేరేపించినప్పుడు దావీదు బలహీన సమయంలో ఉన్నాడు. అసలు యుద్ధరంగంలో ఉండాల్సిన దావీదు దినమునకు 7 మార్లు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఆరాధించే అంత గొప్ప అలవాటు కలిగిన దావీదు ఆ రోజు గాఢ నిద్రపోయిండు. నిద్రలో ఆయన ఎప్పటి వరకు? సాయంకాలం వరకు. అంటే హీ స్కిప్ హిస్ ప్రేయర్ ఆఫ్ దట్ డే. ఆ రోజు యొక్క ప్రార్థనని ఆయన స్కిప్ చేసేసిండు. అంటే దేవుని సన్నిధికి రాలేదు. అంటే బలహీన పడిపోయి ఉన్నాడు. ప్రతిరోజు దావీదు వెళ్ళి దేవుని యొక్క శక్తిని ఆయన పొందుకొని వస్తుండే. ఆనాడు కొంచెము దేహంలో బలహీనంగా ఉందనేసి దేవుని సన్నిధికి వెళ్ళడము, దేవుని సన్నిధిలో గడపడము మర్చిపోయి కొంచెం సేపు తన శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు, ఈ 3 విషయాలలో ఎప్పుడన్నా ఏ విషయంలోనన్నా కొంచెము మనము పరధ్యానం కలిగి ఉన్నాము అంటే దుష్టుడు మనలోకి ఎంటర్ అయిపోతాడు. శరీరాశ, అవును కొంచెం శరీరాన్ని సుఖపెట్టుకుందాము, ఇంకా కొంచెం సేపు పడుకుందాము, లేదా శరీరానికి నచ్చినట్టుగా ఈ యొక్క దేహానికి నచ్చినట్టుగా మనము ప్రవర్తిద్దాము అని ఎప్పుడైతే ఆ శరీరాన్ని మనము సుఖపెట్టడానికి, చూడండి చాలామంది అంటారు ఆల్కహాల్ మీరు ఎందుకు తాగుతుండ్రు, ఇట్స్ మా యొక్క మూడ్ని అది మాకున్న టెన్షన్స్ని, మాకున్న ఈ ఫీలింగ్స్ని, మాకున్న ఈ యొక్క బాధ నుంచి కొంచెం సేపు మమ్మల్ని సంతోషపెడుతుంది. అందుకే మేము ఆల్కహాల్ తాగుతున్నామంటారు. ఎవరైనా స్మోక్ చేస్తున్న వాళ్ళని మనం అడిగినామనుకో, మీరు ఎందుకు స్మోక్ చేస్తుందంటే ఈ స్మోకింగ్ మా టెన్షన్ నుంచి మమ్మల్ని విడిపిస్తుంది, కొంచెం సేపు మా మైండ్ రిలాక్స్గా ఉంటుంది. అంటే శరీరాన్ని ప్రేరేపించే ప్రతి ఏమంటారంటే దుస్తత్వంకి గుర్తులైన వాటన్నీ ఏం చెప్తున్నాయి? మేము శరీరాన్ని రిలాక్స్ చేస్తున్నాము, మేము శరీరాన్ని సంతోషపెడుతున్నాము. కొంతమంది వ్యభిచార పాపంలో ఉంటారు. ఎందుకు అంటే ఏం లేదు, కొంచెం మా శరీరాన్ని ఆనందపరచుకోవడానికి ఈ విధంగా చేస్తున్నాము. కొంతమంది జారులుగా మారుతుండ్రు. ఇప్పుడు చూడండి, ఈ రోజులలో చాలామంది టీనేజర్స్ వివాహం కాకముందే వాళ్ళ దేహాలను అపవిత్రపరుచుకుంటుండ్రు. అవును, వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇట్స్ నాట్ జస్ట్ ఫన్,
ఏదో కొంచెము ఫన్ కోసం ఇట్లా చేస్తున్నాం, అంతేగాని ఇదేదో మేము ఎవరినో మోసం చేయాలని చేస్తలేము, లేదా కానీ వాళ్ళకి తెలుస్తలేదు పాపం అంట మన ఒడిలో ఉంటే ఖచ్చితంగా అది మనం నాశనం చేయక చూడండి, ఒక అగ్గిని తీసుకొచ్చుకొని మన ఒడిలో వేసుకొని మనము మూట కట్టుకుంటే అది మనని కాల్చకుండా ఆపుతుందా? కానీ ఎవ్వరికీ తెలుస్తలేదు. శరీరాశ మన యొక్క స్పిరిచువల్ లైఫ్ నుంచి మనని దూరపరిచే అవకాశం ఉంది. పాపము మనని వినాశనం వైపు తీసుకెళ్లే అవకాశం ఉంది. శరీరాశ, చాలామందికి శరీరాశ నేత్రాశ, ఏది చూస్తే అది కావాలా, ఏదేమైనా కానీ పర్వాలేదు. చాలామంది స్త్రీలలో ఒక బలహీనత ఉంటుంది. ఏది చూసినా, ఎదుటోళ్ళది ఏ వస్తువు చూసినా వాళ్ళకి అది కావాలనే ఒక ప్రేరేపణ. ఆ ప్రేరేపణ వల్ల వాళ్ళ జీవితాలు నరకప్రాయం చేసుకుంటారు. వాళ్ళకి అది ఉంది, నాకు అది కావాలా, వాళ్ళకి ఇది ఉంది, ఇది కావాలా. ఇల్లును ఒక నరకప్రాయంగా చేసుకొని ఆ కుటుంబంలో నెమ్మది లేకుండా చేసుకుంటారు. చాలామంది ఇంకా ఆ యొక్క నేత్రాశతో అమ్మాయిలు అమ్మాయిల వైపు ఆ నేత్రాశతో వాళ్ళు పాపంని వాళ్ళు కొని తెచ్చుకోవడం జరుగుతుంది. జీవపు డంబము. చాలామంది ఈ రోజులలో అప్పులు చేసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు కదా, మేము కూడా కట్టుకుంటాం, మాకేమైనా తక్కువనా? వాళ్ళు కారు కొనుక్కుండ్రు, మేము కూడా కొనుక్కుంటాం, మాకేమైనా తక్కువనా అని అప్పుల పాలై కావాలని లేనిపోని అప్పులు చేసుకొని అప్పుల పాలైపోయి వాళ్ళ జీవితాలు రోడ్ల పాలు చేసుకొని వాళ్ళు జీవపు డంబాలకు పోయి వాళ్ళ జీవితాలని నాశనం చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉండ్రు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇవన్నీ ఈ పాపము మనని ప్రేరేపించినప్పుడు ఇక్కడ సొలొమోన్ భక్తుడు ఏమంటుండు, నా కుమారుడా, పాపం నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు ఒప్పుకోకు. ప్రతిసారి పాపము నన్ను ప్రేరేపిస్తుంటుంది. ఏం కాదులే, ఎవరు చూస్తలేరు. ఇప్పుడు ఎవరు చూస్తుండ్రు? ఈ 4 గోడల మధ్య నువ్వు చేసే పాపం ఎవరన్నా చూస్తుండ్రా? ఎవరెవరికి చెప్తారు? ఎవరెవరికి చెప్పరు. కాబట్టి పాపము ఎవరికీ తెలియదు. చూడండి, ఆఫీసులలో కానీ ఎక్కడైనా దొంగతనాలు చేసేవాళ్ళు ఎవరున్నారు? ఇక్కడ ఎవ్వరు లేరు. ఎవ్వరు మనని పట్టుకోరు, ఎవ్వరు మనని చూడరు. కానీ చూచుచున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రతిదీ ఆయన కళ్ళ నుంచి మరుగుపరచబడ్డది ఏదీ లేదు. ఒక పాపం నీ ఒడిలో కట్టుకుంటే ఒక అగ్గి మన ఒడిలో ఉన్నట్టు అది ఎప్పుడన్నా కానీ మనని కాల్చివేయడానికి అది రెడీగా ఉంది. దేవదేవునికి మహిమ కలుగును గాక. అవును, ఇటువంటి పాపాలు అనేక మార్లు మనని ప్రేరేపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా విశ్వాసుల జీవితాలలో అనేక రకాలుగా దుష్టుడు ఆ యొక్క విశ్వాసులని ప్రేరేపిస్తుంటాడు. వారి యొక్క పరిశుద్ధతలో నుంచి వాళ్ళ పరిశుద్ధతని పాడు చేయడానికి, వాళ్ళ భక్తి జీవితాన్ని పాడు చేయడానికి దుష్టుడు ఎంతగానో ఆ యొక్క భక్తుల జీవితాలలో ఆ యొక్క దుష్టుని యొక్క ప్రేరేపణ వల్ల. చూడండి, దావీదు యుద్ధ రంగంలో ఉండాల్సింది. ఒకటి యుద్ధ రంగంలో నన్ను ఉండాలా, లేదా ఆయన మందిరం కన్నా వెళ్ళి వస్తుండాలా. అక్కడ యుద్ధ రంగంలో లేడు, ఇక్కడ మందిరంలో లేడు. ఎక్కడున్నాడు ఆయన? మంచిగా పడుకున్నాడు. సాయంత్రం వరకు ఆయన తన దేహాన్ని సంతోషపెట్టుకొని పడుకొనున్నాడు. అటువంటి దావీదుకి ఆయన కళ్ళలో ఒక దృశ్యం పడ్డది. నేత్రాశ కలిగింది. శరీరాన్ని సుఖపెట్టుకుంటున్న ఆ యొక్క దావీద్కి నేత్రాశ కలిగింది. నేత్రాశతో పాటు జీవపు డంబము, అవును ఈ స్త్రీ నా వశమైతే ఎంత బాగుంటుంది అని ఒక ఆశ కలిగి తన వినాశనానికి కారణమైంది. పాపంని ఒప్పుకునే వారిగా మనం ఉండొద్దు, కానీ పాపంని విసర్జించే వారిగా మనం ఉండాలా. పాపంని ఒప్పుకునే వారిగా కాదు, కానీ పాపంని విసర్జించే వారిగా మనం ఉండాలా. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ రక్తమాంసములతో ఉన్న ప్రతి ఒక్కరిలో అనేక రకమైన కోరికలు, అనేక రకమైన వాంఛలు, అనేక రకముగా మనకు ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం ఈ శరీరాన్ని నల్లగొట్టుకుంటామో, లేదా మనం ఈ శరీరాన్ని దేవునికి సమర్పించుకుంటామో, తలంపులు వస్తాయి, రాకమానయి, ఆలోచనలు వస్తాయి, రాకమానయి. కానీ క్రియారూపం జరగకుండా ఆ దేవుడు మనని కాపాడుతాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన బలహీనతల యందు ఆయన బలము పరిపూర్ణమవుతుంది.
దేవదేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, అదేవిధంగా ఇక్కడ ఇంకొక మాట రాయబడినది, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వ్యర్థమైన అబద్ధములు నాకు దూరముగా నుంచుము. రెండవది, వ్యర్థమైన అబద్ధములు, పాపమును మనం ప్రేరేపించినప్పుడు దాని వశంలోకి మనం వెళ్ళొద్దు. రెండవది, వ్యర్థమైన అబద్ధములు మనకు దూరంగా, వ్యర్థమైన అబద్ధాలను మనము దూరంగా ఉంచుకొనవలసిన వాళ్ళమై ఉన్నాము. ఒక్కసారి ఒక అబద్ధానికి మనం అలవాటు అయిపోయినాము అంటే అబద్ధము మనని అనేక రకాలుగా ఇబ్బందుల పాలు చేయడానికి కారణమవుతుంది. దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఒకటి మన శరీరాశ, ఒకటి మన నేత్రాశ, ఒకటి మన జీవపు డంబము, ఇంకొకటి మనము అబద్ధముల నుంచి మనం దూరం ఉండాలా. ఇంకొకటి కలలాడు నాలుక నుంచి చాలామందికి అలవాటు ఉంటుంది. ఇక్కడ మాటలు అక్కడ చెప్పడము, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడము. కలలాడు మాటల నుంచి మనము ఎప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన వాళ్ళము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కలలాడు నాలుకల నుంచి మనము దూరంగా ఉండాలా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇవన్నీ పాపం వైపు మనని ప్రేరేపించడానికి కారణాలు. పాపం వైపు మనని ప్రేరేపించడానికి కారణము. ఇంకొకటి ఏమంటుండే, నా కుమారుడా, లెస్సైన జ్ఞానము వివేచనకు భద్రం చేసుకొనుము. అవును, నీ యొక్క జ్ఞానాన్ని, నీ యొక్క వివేచనని మనము ఎప్పుడు భద్రం చేసుకోవాలా. దాన్ని వ్యర్థంగా మనము వేస్ట్ చేయొద్దు. కొంతమంది చూడండి, అధికంగా మాట్లాడుతుంటారు. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చిండు కదా అనేసి చాలా అధికంగా మాట్లాడుతుంటారు. కానీ అధికంగా మాట్లాడుతుంటారు కానీ ఎవ్వరు వాళ్ళ మాటని లక్ష్య పెట్టరు. వారి మాటని లక్ష్య పెట్టరు. వారిని ఎవరు విలువ పెట్టరు. మితంగా మాట్లాడడము, జ్ఞానంగా మాట్లాడడము, చెడు వైపు ఆకర్షించకుండా ఉండడము, చెడు మార్గంలో నడవకుండా ఉండడము, కళ్ళలాడు నాలుక కలిగి మనము ఉండొద్దు. అదేవిధంగా అబద్ధమాడు మాటలు మన నోట ఉండకుండాను, వ్యర్థమైన మాటలు మన నోటి నుంచి ఉచ్చరించకుండాను. అవును, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనని వెంబడించేవారుగా, ఆయన యొక్క మాటలను నెమరవేసేవారిగా, ఆయన యొక్క మాటలని మనము విని వాటిని ఆచరించేవారిగా ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో మన బలహీనతలను మనము బలంగా మార్చుకోగలుగుతాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. బలవంతుడు లేడు, ఒక్కడూ లేడు. దేవుడే అంటుండు, బలవంతుడు లేడు, ఒక్కడూ లేడు. అందరూ ఎక్కడో అక్కడ పడిపోయిన వాళ్ళే ఉండు. మహాభక్తులు అటువంటిది. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడో అక్కడ పడిపోయి ఉన్నారు. దావీదు చూడండి, విశ్వాసులకు తండ్రి కాకముందు విశ్వాసంలో పడిపోవడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఆ దేవుని సహాయము పొందుకుండో తన విశ్వాసంలకు తండ్రిగా మార్చబడ్డాడు. విశ్వాసులకు తండ్రిగా అబ్రహాం మార్చబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగు. దావీదు పాపంలో పడిపోయాడు. కానీ ఎప్పుడైతే తన పశ్చాత్తాప్తుడై దేవుని పాదాలు పట్టుకున్నాడో, దావీదు కుమారుడుగా ఆ దేవుడు పిలుచుకోవడానికి కూడా సిగ్గుపడలేదంట. యాకోబుకు ఒక పేరుంది, యాకోబు అనగా మోసగాడు. ఎప్పుడైతే ఆయన పశ్చాత్తాప్తుడై, అయ్యా ఈ మోసగాడు అనే పేరు నాకు వద్దయ్యా అన్నప్పుడు యాకోబు ఇజ్రాయిల్గా మార్చబడ్డాడు. అవును, ఎంతోమంది భక్తులు బలహీనతలలో ఉన్నారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఆ పరమ తండ్రి బలంని ఆశ్రయించి వాళ్ళు పాపంని విసర్జించు వారిగా, పాపమును ఒప్పుకొనక పాపుల మార్గంలో వాళ్ళు నడవకుండా, అపహాసులు కూర్చున్న చోటలో వాళ్ళు కూర్చోకుండా వాళ్ళని ప్రత్యేకపరుచుకున్నప్పుడు వారు ఆ యొక్క పాపంని విసిరగొట్టేవారిగా, పాపంని ద్వేషించేవారిగా, పాపం వైపు ఆకర్షింపబడకుండా పరిశుద్ధమైన జీవితము ఎప్పుడైతే వాళ్ళు జీవించాలని వాళ్ళ ఆశ కలిగి ఉన్నారో, నిజంగా మన పరమ తండ్రి ఆశగల ప్రాణములను మేలుతో తృప్తిపరిచే దేవుడు. పాపం చేస్తా అంటే దేవుడు ఇష్టపడడు. కానీ పాపం నుంచి నేను వైదొలుగుతా, అయ్యా ఈ పాపం నన్ను అంటకుండా, ఈ పాపం నన్ను ముట్టకుండా, ఈ పాపంని నా నుంచి తొలగించు అన్నప్పుడు నిశ్చయంగా ఆ పాపంని దేవుడు మన నుంచి విసర్జింపజేస్తాడు. ఆ పాపంని మన నుంచి తొలగిస్తాడు. ఆ పాపంని మన నుంచి తొలగించడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అవును, దుష్టుడు ఒక విశ్వాసిని పడదోలడానికి పాపంని ఆయుధంగా వాడతాడు.
దుష్టునికి ఆయుధాలలో ఒక ఆయుధము పాపము. పాపం అనగా దేవుని యొక్క మాటలు వినకపోవడం కూడా పాపమే. ఆజ్ఞాతిక్రమం పాపం. అవును, దేవుడు ఏవైతే మనకు ఆజ్ఞాపించిండో వాటిని చెయ్యకపోవడం కూడా పాపంగానే కన్సిడర్ అవుతుంది. అవును, దేవుడు వెళ్ళొద్దన్న చోటకు మనం వెళ్ళినా, దేవుడు చెయ్యొద్దన్న పనులు మనం చేసినా, దేవుడు తినొద్దు అన్న ఆహారంని మనం తిన్నా, లేదా దేవుడు విసర్జించమన్న దాన్ని విసర్జించకుండా ఉన్నా అది కూడా మనకు పాపంగా కన్సిడర్ అవుతుంది. అది కూడా ఒక పాపంగా దేవుడు లెక్క కట్టడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనం పరిశుద్ధమైన జీవితం జీవించడానికి మనము ఎప్పుడైతే నిర్ణయించుకుంటామో తప్పకుండా దేవుడు మనకు సహాయకారిగా ఉంటాడు. అక్కడ అంటుండు, నా కుమారుడా, పాపం నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. ఒకవేళ మనం పాపాన్ని చేయకుండా మనము ఒప్పుకుంటాము, వద్దు మేము చెయ్యము, మేము దేవుని బిడ్డలం, మేము తప్పు మాటలు మాట్లాడము, మేము దేవుని బిడ్డలం, మేము లంచం తీసుకోము, మేము దేవుడి బిడ్డలం, మేము అబద్ధం ఆడము, మేము దేవుని బిడ్డలం, మేము మోసం చెయ్యము, లేదా మేము దేవుని నమ్ముకున్న వాళ్ళము, మేము మా దేహంని పాడు చేసుకోము, మేము దేవుని నమ్ముకున్న వాళ్ళము, మేము అపవిత్రమైన హేయమైన వస్తువులని మేము ముట్టము, మేము అపవిత్రమైన వాటిని మేము భుజించము. అవును, ఆ విధంగా మనం మాట్లాడినప్పుడు వాళ్ళ నుంచి మనకు వ్యతిరేకతలు రావచ్చు, వాళ్ళ నుంచి మనకు ఆగ్రహాలు రావచ్చు, వాళ్ళ నుంచి వాళ్ళు మనని విసర్జించవచ్చు, మన లైఫ్లో నుంచి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ ఎవరున్నా ఎవరు లేకున్నా ఎప్పుడైతే దేవుని మార్గంలో దేవుని చిత్తానుసారంగా మనం నడుస్తామో ఖచ్చితంగా దీవెనలకు మనము పాత్రులు కాగలుగుతాము. మన తరాలని ఓన్లీ వీఆర్ నాట్ ప్రొటెక్టింగ్ అవర్ సెల్ఫ్, ఓన్లీ మనని మనము ఈ విధంగా చేయడం వల్ల మనని మనమే కాపాడుకుంటలేము. మన తరాలని మనం కాపాడుకునే వాళ్ళుగా ఉండగలుగుతాం. మన తరాలు దీవెనల వైపు నడిపించే వారిగా మనం ఉండగలుగుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక.